దుబాయ్ అనేది ఒక కంట్రీ కాదండి. దుబాయ్ అనేది ఒక స్టేట్. మీలో చాలామంది అనుకుంటారు దుబాయ్ అనేది ఒక కంట్రీ అని చెప్పి. దుబాయ్ అనేది ఎప్పుడు ఒక కంట్రీ కాదు. ఒక స్టేట్ లాగనమాట. ఒక ఎమిరేట్స్. దుబాయ్‌లో మొత్తం 7 స్టేట్‌లయితే ఉన్నాయన్నమాట. ఒకటి షార్జా, అజ్మాన్, ఫుజైరియా, ఇంకా అబుదాబి, దుబాయ్ అనేది ఒక సిటీ అనమాట. ఇక్కడ మెయిన్ హెడ్ క్వార్టర్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి అబుదాబి అనమాట. అబుదాబి అనేది ఒక స్టేటు. అబుదాబి కూడా దుబాయ్‌కి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదొక హెడ్ క్వార్టర్ లాగా అనమాట అబుదాబి. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్‌లోకి వస్తే దుబాయ్‌లో బిజినెస్ చేయాలంటే మనకి ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం దుబాయ్‌లో బిజినెస్ చేయాలంటే మనకి ఎల్ఎల్‌సి లైసెన్స్ అయితే కావాలి. ఎల్ఎల్‌సి లైసెన్స్ ఉంటే మనకి ఇక్కడ దుబాయ్‌లో బిజినెస్ చేసేదానికి అలౌ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ 2 విధమైన లైసెన్సులు ఉంటాయన్నమాట. ఫ్రీ జోన్ ఒకటి, మెయిన్‌లాండ్ బిజినెస్ అనేది ఒకటి ఉంటదన్నమాట. అంతేకాకుండా మనకిక్కడ బిజినెస్ చేస్తే మనకొచ్చే లాభాలేందని మనం చూసుకుంటే, మనకి గ్లోబల్‌గా బిజినెస్ చేసినట్లే అనమాట. ఇక్కడ చూసుకుంటే మన బిజినెస్. మనం ఇండియాలో ఏదైనా ప్రొడక్ట్ మనకి దగ్గర ఉంటే మనం ఏం చేస్తాం? ఇండియన్‌కే సెల్ చేస్తాం. ఇండియన్‌కే దానికి వాడతారనమాట. ఒక ఇండియనే యూజ్ చేస్తాడు ప్రొడక్ట్ అయినా, సర్వీస్ అయినా. అది మనం ఇక్కడికొచ్చి మనం ఒక మిడిల్ ఈస్ట్ హబ్ కాబట్టి ఇది హెడ్ క్వార్టర్ లాగా ఉంటదనమాట. ప్రపంచంలో ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఫారినర్స్ గానీ, ఆఫ్రికన్స్ గానీ, యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ